హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ కవిత. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో బయాలజీ 150 ఇంపార్టెంట్ బిట్స్ గురించి పార్ట్ 1 వీడియో చేయడం జరిగింది కదా ఫ్రెండ్స్. దాని కంటిన్యూయేషన్ ఇది పార్ట్ 2. ఓకే ఫ్రెండ్స్, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. క్వశ్చన్: డెంగ్యూ వ్యాధికి కారణమయ్యే వైరస్ ఏది? ఆప్షన్స్: 1 రెనో వైరస్, ఆప్షన్ 2 ప్లావి వైరస్, 3 ర్యాబ్డో వైరస్, 4 ఆర్బో వైరస్. The right answer is option 2 ప్లావి వైరస్. డెంగ్యూ వ్యాధికి కారణమయ్యే వైరస్ ప్లావి వైరస్. మరి ఆప్షన్ 1 రైనో వైరస్ వచ్చేసి మనకి జలుబుకి కారణమయ్యే వైరస్. ఇంకా రేబిస్ వ్యాధికి కారణమయ్యే వైరస్ ర్యాబ్డో వైరస్. నెక్స్ట్ ఆర్బో వైరస్ వచ్చేసి మెదడు వాపుకి కారణమయ్యే వైరస్ ఆర్బో వైరస్. నెక్స్ట్ క్వశ్చన్: పాములలో విషగ్రంథులుగా రూపాంతరం చెందునది ఏది? ఆప్షన్స్: 1 నిమ్ననేత్ర కోటర గ్రంథి, ఆప్షన్ 2 అధోజంబికా గ్రంథి, 3 పెరోటిడ్ గ్రంథులు, 4 పైవన్నీ. రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 పెరోటిడ్ గ్రంథులు. పాములలో విషగ్రంథులుగా రూపాంతరం చెందినది పెరోటిడ్ గ్రంథులు. నెక్స్ట్ క్వశ్చన్: గుడ్డు పచ్చసొన పసుపు రంగులో ఉండడానికి కారణం ఏమిటి? ఆప్షన్స్: ఆప్షన్ 1 జాంతోఫిల్స్, ఆప్షన్ 2 బేసోఫిల్స్, ఆప్షన్ 3 మైక్రోఫిల్స్, ఆప్షన్ 4 క్యాల్ఫిఫిల్స్. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 జాంతోఫిల్స్. గుడ్డు పచ్చసొన పసుపు రంగులో ఉండడానికి గల కారణం జాంతోఫిల్స్. నెక్స్ట్ క్వశ్చన్: కరోనా అనే పదానికి లాటిన్ భాషలో అర్థం ఏమిటి? ఆప్షన్స్: ఆప్షన్ 1 వైరస్, ఆప్షన్ 2 బల్లెం, ఆప్షన్ 3 ఏనుగు, ఆప్షన్ 4 కిరీటం. The right answer is option 4 కిరీటం. కరోనా అనే పదానికి లాటిన్ భాషలో అర్థం కిరీటం. నెక్స్ట్ క్వశ్చన్: రక్త కణముల శ్మశాన వాటిక అని దేనికి పేరు? ఆప్షన్స్: 1 కాలేయం, 2 ప్లీహం, 3 మూత్రకోశం, 4 క్లోమం. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 ప్లీహం. రక్త కణముల శ్మశాన వాటిక అని ప్లీహంని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్: జన్యుశాస్త్రం అనే పదాన్ని ప్రతిపాదించినది ఎవరు? ఆప్షన్స్: 1 బేట్సన్, 2 గ్రెగర్ మెండల్, 3 టిహెచ్ మోర్గాన్, 4 పై అందరు. The right answer is option 2 గ్రెగర్ మెండల్. నెక్స్ట్ క్వశ్చన్: క్రింది వాణిలో సూక్ష్మ పోషకాలలో స్థూల పోషకాన్ని గుర్తించుము. ఆప్షన్స్: 1 ఇనుము, 2 అయోడిన్, 3 ఫ్లోరిన్, 4 కోబాల్ట్. The right answer is option 1 ఇనుము. సూక్ష్మ పోషకాలలో స్థూల పోషకం ఇనుము. నెక్స్ట్ క్వశ్చన్: షుగర్ వ్యాధి ఏ హార్మోన్ లోపం వలన కలుగుతుంది? ఆప్షన్స్: ఇన్సులిన్, 2 గ్లూకగాన్, 3 వాసోప్రెసిన్, 4 పైవన్నీ. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 ఇన్సులిన్. ఇన్సులిన్ అనే హార్మోన్ లోపం వలన షుగర్ వ్యాధి కలుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్: క్షయ వ్యాధి నిర్ధారణకు చేయు పరీక్ష ఏమిటి? ఆప్షన్స్: 1 ఎలిసా, 2 వైడల్,
3 శ్లేష్మ పరీక్ష, 4 మ్యాంటాక్స్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 మ్యాంటాక్స్. మ్యాంటాక్స్ అనేది క్షయ వ్యాధి నిర్ధారణకు చేయు పరీక్ష. ఎలిసా అనేది ఎయిడ్స్ వ్యాధి నిర్ధారణకు చేయు పరీక్ష. మరి వైడల్ అనేది టైఫాయిడ్ వ్యాధి నిర్ధారణకు చేయు పరీక్ష. శ్లేష్మ పరీక్ష అనేది టెట్రోసిస్ వ్యాధి నిర్ధారణకు చేయు పరీక్ష. నెక్స్ట్ క్వశ్చన్, మృదులాస్తులలో ఉండే కణాలను ఏమంటారు? ఆప్షన్స్: క్యాన్రోసైట్స్, 2 ఆస్టియోసైట్స్, 3 కాండ్రాలజీ, 4 ఆస్టియాలజీ. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 క్యాన్రోసైట్స్. మృదులాస్తులలో ఉండే కణాలను క్యాన్రోసైట్స్ అంటారు. ఎముకలలో ఉండే కణాలను ఆస్టియోసైట్స్ అంటారు. మృదులాస్తుల యొక్క అధ్యయనాన్ని కాండ్రాలజీ అంటారు. మరియు ఎముకల యొక్క అధ్యయనాన్ని ఆస్టియాలజీ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రత్యుత్పత్తి వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి అవసరమయ్యే విటమిన్ ఏది? ఆప్షన్స్: 1 డి విటమిన్, 2 B1 విటమిన్, 3 ఈ విటమిన్, 4 కే విటమిన్. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 ఈ విటమిన్. ఈ విటమిన్ యొక్క రసాయనిక నామం టోకోఫెరాల్. దీన్ని బ్యూటీ విటమిన్ అని కూడా అంటారు. ఈ విటమిన్ని బ్యూటీ విటమిన్ అని, యాంటీ స్టెరిలిటీ విటమిన్ అని కూడా అంటారు. ఇంకా డి విటమిన్ యొక్క రసాయనిక నామం క్యాల్సిఫెరాల్. B1 యొక్క రసాయనిక నామం థయామిన్. విటమిన్ కే యొక్క రసాయనిక నామం ఫిల్లోక్వినోన్ ఆర్ నాప్తోక్విన్. నెక్స్ట్ క్వశ్చన్, 1 గ్రామ్ కొవ్వు పదార్థం నుండి వెలువడే శక్తి ఎంత? ఆప్షన్స్: 1 4 కిలో క్యాలరీస్, 2 9 కిలో క్యాలరీస్, 3 7 కిలో క్యాలరీస్, 4 ఏది కాదు. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 9 కిలో క్యాలరీస్. 1 గ్రామ్ కొవ్వు పదార్థం నుండి వెలువడే శక్తి 9 కిలో క్యాలరీస్. 1 గ్రామ్ పిండి పదార్థాల నుండి వెలువడే శక్తి 4 కిలో క్యాలరీస్. మరియు 1 గ్రామ్ ప్రోటీన్స్ నుండి వెలువడే శక్తి 4 లేదా 3.9 కిలో క్యాలరీస్. 1 గ్రామ్ ఆల్కహాల్ నుండి వెలువడే శక్తి 7 కిలో క్యాలరీ. నెక్స్ట్ క్వశ్చన్, ఏ మూలకం లోపించడం వలన నేలలో కీటకాహార మొక్కలు పెరుగును? ఆప్షన్స్: 1 నైట్రోజన్, 2 ఫాస్ఫరస్, 3 పొటాషియం, 4 కాల్షియం. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 నైట్రోజన్. నైట్రోజన్ మూలకం లోపించడం వల్ల నేలల్లో కీటకాహార మొక్కలు పెరుగుతాయి. నెక్స్ట్ క్వశ్చన్, దంతాల యొక్క అధ్యయనాన్ని ఏమంటారు? ఆప్షన్స్: 1 ఓడెంటాలజీ, 2 ఓటాలజీ, 3 డెర్మటాలజీ, 4 ఏది కాదు. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 ఓడెంటాలజీ. దంతాల యొక్క అధ్యయనాన్ని ఓడెంటాలజీ అంటారు. మరియు చెవి యొక్క అధ్యయనాన్ని ఓటాలజీ అని, చర్మం యొక్క అధ్యయనాన్ని డెర్మటాలజీ అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, గొర్రెలలో అవశేష అవయవం ఏది? ఆప్షన్స్: కాళ్ళు, 2 రెక్కలు, 3 ఉన్ని, 4 ఏది కాదు. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 ఉన్ని. గొర్రెలలో అవశేష అవయవం ఉన్ని మరియు పాముల్లో అవశేష అవయవం కాళ్ళు. ఎగరని పక్షుల్లో అవశేష అవయవం రెక్కలు. నెక్స్ట్ క్వశ్చన్, ఎంజైము అను పదం ప్రతిపాదించినది ఎవరు? ఆప్షన్స్: 1 ఫంక్, 2 హ్యాప్కిన్స్, 3 కునే, 4 జేబీ సమ్నర్.
ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 కునే. నెక్స్ట్ క్వశ్చన్, యాపిల్లో తినదగిన భాగం ఏది? ఆప్షన్స్ 1 పుష్పాసనం, 2 అంకురచ్ఛదం, 3 విత్తనం, 4 మొత్తం. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 పుష్పాసనం. యాపిల్లో తినదగిన భాగం పుష్పాసనం మరియు కొబ్బరిలో తినదగిన భాగం అంకురచ్ఛదం. బఠానీలో, వరి, గోధుమ, మొక్కజొన్నలో తినదగిన భాగం విత్తనం. ఇంకా టమాటో, జామ, వంకాయ, మినప, దోస, బెండ, చిక్కుడుకాయ ఇలాంటి వాటిలో తినదగిన భాగం మొత్తం. ఇక్కడ క్వశ్చన్ ఏంటి? ఆపిల్లో తినదగిన భాగం ఏంటి అంటే యాపిల్లో తినదగిన భాగం పుష్పాసనం. నెక్స్ట్ క్వశ్చన్, ఒక శైవలం, ఒక శిలీంధ్రం కలిసి జీవించడాన్ని ఏమంటారు? ఆప్షన్స్ 1 పైకాలజీ, 2 మైకాలజీ, 3 లైకెన్, 4 పెల్టిజెరా. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 లైకెన్. ఒక శైవలం, ఒక శిలీంధ్రం కలిసి జీవించడాన్ని లైకెన్ అంటారు. శైవలాల యొక్క అధ్యయనాన్ని పైకాలజీ అని, శిలీంధ్రాల యొక్క అధ్యయనాన్ని మైకాలజీ అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, మెదడులో రెండవ అతిపెద్ద భాగం ఏది? ఆప్షన్స్ 1 మస్తిష్కం, 2 ద్వారగోర్ధం, 3 మజ్జాముఖం, 4 అనుమస్తిష్కం. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 అనుమస్తిష్కం. మెదడులో రెండవ అతిపెద్ద భాగం ఏంటిది? అనుమస్తిష్కం. నెక్స్ట్ క్వశ్చన్, మలేరియా వ్యాధి నిర్ధారణకు ఉపయోగించే ఆల్కలాయిడ్ ఏది? ఆప్షన్స్ 1 మార్ఫిన్, 2 కేంపర్, 3 రిసర్ఫిన్, 4 క్వినైన్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 క్వినైన్. మలేరియా వ్యాధి నిర్ధారణకు ఉపయోగించే ఆల్కలాయిడ్ క్వినైన్. నెక్స్ట్ క్వశ్చన్, వాయు రూపంలో ఉండే ఏకైక హార్మోన్ ఏది? ఆప్షన్స్ 1 యాక్సిన్స్, 2 జిబ్బరిలిన్స్, 3 సైటోకైనిన్స్, 4 ఇథైలిన్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ఇథైలిన్. వాయు రూపంలో ఉండే ఏకైక హార్మోన్ ఏంటి? ఇథైలిన్. నెక్స్ట్ క్వశ్చన్, ఈగల్లో ఫలదీకరణ జరిగే ప్రదేశం ఏది? ఆప్షన్స్ 1 ఫాలోపియన్ నాళం, 2 నీరు, 3 శుక్రగ్రాహిక, 4 బీజకోశగోని. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 శుక్రగ్రాహిక. ఈగలలో ఫలదీకరణం జరిగే ప్రదేశం శుక్రగ్రాహిక. మానవునిలో ఫలదీకరణం జరిగే ప్రదేశం ఫాలోపియన్ నాళం. కప్ప మరియు చేపలో ఫలదీకరణం జరిగే ప్రదేశం నీరు. పక్షుల్లో ఫలదీకరణం జరిగే ప్రదేశం బీజకోశగోని. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో నాడీ సంబంధ వ్యాధిని గుర్తించండి. ఆప్షన్స్ 1 మెనింజైటిస్, 2 angina pectoris, 3 bronchitis, 4 ఏది కాదు. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ మెనింజైటిస్. మెనింజైటిస్ అనేది నాడీ సంబంధ వ్యాధి. అంజినా పెక్టోలిస్ అనేది గుండె సంబంధిత వ్యాధి. బ్రాంకైటిస్ అనేది శ్వాస వ్యవస్థకు సంబంధించిన వ్యాధి. నెక్స్ట్ క్వశ్చన్, బర్డ్ ఫ్లూ వ్యాధి ఏ వైరస్ వలన సోకుతుంది? ఆప్షన్స్ 1 H5N1, 2 H1N1, 3 యాంకో వైరస్, 4 ఆర్బో వైరస్. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 H5N1. బర్డ్ ఫ్లూ వ్యాధి H5N1 అనే వైరస్ వలన సోకుతుంది.
స్వైన్ ఫ్లూ వ్యాధి H1N1 అనే వైరస్ వల్ల సోకుతుంది. క్యాన్సర్ యాంకో వైరస్ వల్ల వస్తుంది. మెదడు వాపు వ్యాధి వచ్చేసి ఆర్బో వైరస్ వల్ల వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, పవర్ హౌస్ ఆఫ్ సెల్ అని దేనిని అంటారు? ఆప్షన్స్ 1 లైసోజోములు, 2 రైబోజోములు, 3 అమైనో ఆమ్లాలు, 4 మైటోకాండ్రియా. The right answer is option 4 మైటోకాండ్రియా. మైటోకాండ్రియాను పవర్ హౌస్ ఆఫ్ సెల్ అని అంటారు. సూసైడల్ బ్యాగ్స్ ఆఫ్ సెల్ అని లైసోజోమ్లను అంటారు. లైసోజోమ్లను ఏమంటారు? సూసైడల్ బ్యాగ్స్ ఆఫ్ సెల్ అని అంటారు. ప్రోటీన్ ఫ్యాక్టరీ ఆఫ్ సెల్ అని రైబోజోమ్లను అంటారు. బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ప్రోటీన్ అని అమైనో ఆమ్లాలను అంటారు. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఇందులో ఏ ఒకటైనా రావచ్చు. ఈ ఒక్క క్వశ్చన్లోనే మీకు 4 క్వశ్చన్స్ కవర్ అవుతున్నాయి. పవర్ హౌజెస్ ఆఫ్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. పవర్ హౌస్ ఆఫ్ సెల్ అని మైటోకాండ్రియా అని అంటారు. సూసైడల్ బ్యాగ్స్ ఆఫ్ సెల్ అని లైసోజోమ్స్ అంటారు. ప్రోటీన్ ఫ్యాక్టరీ ఆఫ్ సెల్స్ అని రైబోజోమ్లను అంటారు. బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ప్రోటీన్ అని అమైనో ఆమ్లాలని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, నీటిలో పెరిగే మొక్కలను ఏమంటారు? ఆప్షన్స్ 1 హైడ్రోఫైట్స్, 2 ఎడాపోఫైట్స్, 3 క్సీరోఫైట్స్, 4 క్రయోఫైట్స్. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 హైడ్రోఫైట్స్. నీటిలో పెరిగే మొక్కలను హైడ్రోఫైట్స్ అంటారు. భూమిపై పెరిగే మొక్కలను ఎడాపోఫైట్స్ అంటారు. ఎడారుల్లో పెరిగే మొక్కలను క్సీరోఫైట్స్ అంటారు. మంచులో పెరిగే మొక్కలను క్రయోఫైట్స్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, మానవ శరీరంలో అత్యధికంగా ఉండే ప్రోటీన్ ఏది? ఆప్షన్స్ 1 కొల్లాజన్, 2 కెసిన్, 3 ఆల్బుమిన్స్, 4 ఫైబ్రోయిన్. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 కొల్లాజన్. మానవుని శరీరంలో అత్యధికంగా ఉండే ప్రోటీన్ కొల్లాజన్. పాలల్లో ఉండే ప్రోటీన్ కెసిన్. గుడ్డు తెల్లసొనలో ఉండే ప్రోటీన్ ఆల్బుమిన్స్. పట్టుదారంలో ఉండే ప్రోటీన్ ఫైబ్రోయిన్. నెక్స్ట్ క్వశ్చన్, 2012 సంవత్సరంలో ప్రపంచంలోనే మొట్టమొదటి ఫ్యాట్ ట్యాక్స్ను విధించిన దేశం ఏది? ఆప్షన్స్ 1 బ్రిటన్, 2 ఇండియా, 3 అమెరికా, 4 డెన్మార్క్. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 డెన్మార్క్. నెక్స్ట్ క్వశ్చన్, చర్మం ద్వారా శ్వాసక్రియ జరుపు జీవులను గుర్తించండి. ఆప్షన్స్ 1 వానపాము, 2 జలగ, 3 కప్ప, 4 పైవన్ని. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 పైవన్ని. అనగా చర్మం ద్వారా శ్వాసక్రియ జరిపే జీవులు వానపాము, జలగ, కప్ప ఇవన్నీ కూడా చర్మం ద్వారానే శ్వాసక్రియను జరుపుతాయి. నెక్స్ట్ క్వశ్చన్, మొత్తం రక్తనాళాలలో అతి పెద్దవి ఏవి? ఆప్షన్స్ 1 ధమనులు, 2 సిరలు, 3 రక్తకేశనాళికలు, 4 పైవన్ని. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 ధమనులు. మొత్తం రక్తనాళాలలో పెద్దవి ధమనులు. నెక్స్ట్ క్వశ్చన్, కపాలం యొక్క వెనుక భాగాన గల యాక్సిపిటల్ ఎముకలో గల పెద్ద రంధ్రాన్ని ఏమంటారు? ఆప్షన్స్ 1 ఫోరామెన్ మ్యాగ్నమ్, 2 ఫోరామెన్ ఓవెల్, 3 ఫోసా ఓవాలిస్, 4 ఏది కాదు. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1
ఫోరామెన్ మ్యాగ్నమ్. కపాలం యొక్క వెనుక భాగాన గల యాక్సిపిటల్ ఎముకలో గల పెద్ద రంధ్రాన్ని ఫోరామెన్ మ్యాగ్నమ్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, గాలి ద్వారా జరిగే పరాగ సంపర్క విధానాన్ని ఏమంటారు? ఆప్షన్స్ 1 ఆర్నిథోఫిలీ, 2 జూఫిలీ, 3 హైడ్రోఫిలీ, 4 ఎనిమోఫిలీ. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 ఎనిమోఫిలీ. ఎనిమోఫిలీ అంటే గాలి ద్వారా జరిగే పరాగ సంపర్కాన్ని ఎనిమోఫిలీ అంటారు. పక్షుల ద్వారా జరిగే పరాగ సంపర్కాన్ని ఆర్నిథోఫిలీ అంటారు. జంతువుల ద్వారా జరిగే పరాగ సంపర్కాన్ని జూఫిలీ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, తలలోని ఎముకల సంఖ్య ఎంత? ఆప్షన్స్ 1 29, 2 60, 3 24, 4 39. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 29. చేతుల్లో ఎముకల సంఖ్య 60, కాళ్ళలో ఎముకల సంఖ్య కూడా 60, పక్కటి ఎముకల్లో ఎముకల సంఖ్య 24, రొమ్ము ఎముకల్లో ఎముకల సంఖ్య 1. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాణిలో హెచ్ఐవి నిర్ధారణ పరీక్షను గుర్తించండి. ఆప్షన్స్ 1 ఎలిసా, 2 వెస్టర్న్ బ్లాట్, 3 PCR, 4 పైవన్నీ. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 పైవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్, హృదయ స్పందించే రేటును నియంత్రించే మూలకం ఏది? క్వశ్చన్, హృదయం స్పందించే రేటును నియంత్రించే మూలకం ఏది? ఆప్షన్స్ 1 పొటాషియం, 2 ఫాస్ఫరస్, 3 క్లోరిన్, 4 ఫ్లోరిన్. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 పొటాషియం. పొటాషియం అనేది హృదయం యొక్క స్పందించే రేటును నియంత్రించే మూలకం. నెక్స్ట్ క్వశ్చన్, కిరణజన్య సంయోగక్రియ అనున్నది ఏమిటి? ఆప్షన్స్ 1 నిర్మాణాత్మక క్రియ, 2 శక్తిగ్రాహక చర్య, 3 క్షయకరణ చర్య, 4 పైవన్నీ. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 పైవన్నీ. కిరణజన్య సంయోగక్రియ అనేది ఒక నిర్మాణాత్మక చర్య మరియు శక్తి గ్రాహక చర్య మరియు దీనినే క్షయకరణ చర్య అని కూడా అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, పై దవడని కదిల్చే ఏకైక పక్షి ఏది? ఆప్షన్స్ 1 బట్టమేకతల పిట్ట, 2 పెరిగ్రిన్ పాల్కన్, 3 రామచిలుక, 4 పైవన్నీ. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 రామచిలుక. పై దవడని కదిల్చే ఏకైక పక్షి రామచిలుక. నెక్స్ట్ క్వశ్చన్, B7 రసాయన నామం ఏది? ఆప్షన్స్ 1 పైరిడాక్సిన్, 2 బయోటిన్, 3 ఫోలిక్ ఆమ్లం, 4 సైనకోబాలమిన్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 బయోటిన్. B6 యొక్క రసాయనిక నామం పైరిడాక్సిన్, B9 యొక్క రసాయనిక నామం ఫోలిక్ ఆమ్లం మరియు B12 యొక్క రసాయనిక నామం సైనకోబాలమిన్. ఇక్కడ B7 యొక్క రసాయనిక నామం ఏంటి? బయోటిన్. నెక్స్ట్ క్వశ్చన్, గనేరియా, సిఫిలిస్, మెనింజైటిస్ అనునవి ఏమిటి? ఆప్షన్స్ వైరస్ వ్యాధి, 2 బ్యాక్టీరియా వ్యాధి, 3 ప్రోటోజోవా వ్యాధి, 4 శిలీంధ్ర వ్యాధి. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 ఇవన్నీ బ్యాక్టీరియా వ్యాధులు. గనేరియా, సిఫిలిస్ మరియు మెనింజైటిస్ అనునవి బ్యాక్టీరియా వ్యాధులు. ఓకే ఫ్రెండ్స్, మిగిలిన బయాలజీ ఇంపార్టెంట్ బిట్స్కు సంబంధించిన క్వశ్చన్స్ వీడియో పార్ట్ 3 ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.